హాయ్ గైస్, ఈరోజు మా అన్నయ్య ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటంటే ఆనియన్ కారా. అవునండి, చాలా సింపుల్ అండ్ వేడి వేడిగా మనకి జలుబది ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 4, ఎండుమిర్చి ఒక 5, వెల్లుల్లి ఒక పాయ తీసుకోండి. ఇంకా అవన్నీ మనం అక్కడ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, అక్కడ మా అన్నయ్య వచ్చేసి ఇంకా చేస్తున్నాడు, నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇంకా అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మాకేమనిపించిందంటే టేస్ట్ వైజ్గా ఇంకొక వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనిపించింది. ఇంకా మీకు కావాలంటే ఒక 2 ఎల్లుల్లిపాయలు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నాము. కారం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఈ ఆనియన్స్ కూడా వేసి ఈ విధంగా ఒకటి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఏంటంటే మనం బిర్యానీ చేసుకున్నప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతాయి అలా ఫ్రై చేసేసుకోవాలి. కాకపోతే ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. ఇంకా అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా చూసారు కదా, ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి. దంచడం అవి ఏమీ చేయవసరం లేదు, మనం చేత్తో మ్యాష్ చేసుకోవాలి. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా క్రిస్పీ అయిపోతుంది కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది. ఇంకా అలానే ఎండుమిర్చిలన్నీ మ్యాష్ చేసేసుకొని ఇంకా మనం ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, అవన్నీ వేసి ఈ 3 బాగా మిక్స్ చేసేయాలండి. బాగా కలిపేయాలన్నమాట చేత్తో. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను, నేను అలా వేసేసాను. కానీ మీరు చిన్నవి కట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇది మా అన్ని రెసిపీ కదా, అందుకే నాకు తెలియక వేసేసాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేయాలన్నమాట. ఇంకా శుభ్రంగా మొత్తం కలిపేయాలి. ఇదిగోండి, మా అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంకా వేడి అన్నంలో అలా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుందండి. ఇంక ఇక్కడ అందరికీ ఎలా అనిపించి ఏంటి అనేది వీడియో తీశాను. ఇంకా వాళ్ళు తింటున్నప్పుడు ఫస్ట్ మా మమ్మీకి పెట్టాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే చెప్పాను కదా, వెల్లుల్లిపాయ ఇంకోటి పడుతుంది అనిపించింది. మా హస్బెండ్ కూడా తిన్నారు, నచ్చింది అన్నారు. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్యకి ఓకే అనిపించిందంటే, ఎందుకంటే ఎవరు చేసింది వాళ్ళకి అలానే అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది. జలుబు కానీ అలా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. ఇంకా మా డాడీకి కూడా చాలా నచ్చింది. ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఇంకొక మరో రెసిపీతో మా అన్నీ చేస్తున్నప్పుడు నేను మీ ముందుకు వచ్చేస్తానండి. ఇది ఈరోజు మినీ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.